కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా కొలువుదీరిన కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం కోటంచ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. మధ్యాహ్నం ధ్వజారోహణంలో భాగంగా వేద పండితులు గరుడ ముద్దను భక్తులకు అందజేశారు. సాయంత్రం స్వామివారిని అశ్వవాహనంలో డప్పు చప్పుళ్ల మధ్య పురవీధుల్లో ఊరేగించారు. పట్టు వస్త్రాలు, పూలతో లక్ష్మీదేవి నరసింహస్వామిని అలంకరించారు. అనంతరం లక్ష్మీదేవి సమేత నరసింహస్వామిని ఊరేగింపుగా కళ్యాణ మండపంలోకి తీసుకొచ్చారు. మంగళ సూత్రాలను భక్తులు కళ్లకు అద్దుకొని మొక్కుకొని పరవశించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణం జరిపించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కోటంచ ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, బీఆర్ఎస్ శాసన మండలి పక్షనేత మధుసూదనాచారి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉండాలని, ఈ ప్రాంత ప్రజలకు కూడా కలగాలని, ఈ ప్రాంత ఆరాధ్య దైవమైనటువంటి వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కొంత మార్పు కనబడతా ఉంది. వచ్చే కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఇదే హోలీ పండుగ వచ్చే సంవత్సరం 26 వరకు ఈ ఆలయాన్ని రూపురేఖలు మార్చే విధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి భక్తుని సహకారం ఉండాలని, ఈ ప్రాంతంలో నివసించేటువంటి ప్రతి ఒక్క భక్తుని సహకారం ఉండాలని మరి కోరుతూ, అదే విధంగా ఈ ఆలయానికి నరసింహస్వామి నా పుట్టుక వెంట్రుకలు కూడా ఇక్కడనే తీసుకొని మా తాత ముత్తాతల నుంచి వెలువెలుపునైనటువంటి ఈ నరసింహస్వామిని మీ అందరి దీవెనలతో, మీ అందరి సహకారంతో నన్ను శాసనసభ్యునిగా ఎన్నుకున్నందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ నరసింహస్వామికి రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి ఇంకా అభివృద్ధి చేసే శక్తిని, ఈ ప్రాంతము అభివృద్ధి చేసి అయ్యేటువంటి శక్తిని ఆ స్వామి వారు ఇవ్వాలని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శక్తిని, అదేవిధంగా మీ కుటుంబాలను, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ, కొడవటంచలో కొలువై ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి తరతరాలుగా ఈ ప్రాంత ప్రజల ఇరవేల్పు. అనేక జిల్లాల నుండి, హైదరాబాద్ మహానగరం నుండి కూడా అనేక మంది భక్తులు వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకొని వారికి ఉండేటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం ఆనవాయితీ. గతంలో నేను స్పీకర్గా ఉన్నటువంటి రోజుల్లో ఈరోజు మీ అందరిని చూస్తూ ఉంటే జన్మ ధన్యమైనటువంటి అనుభూతి. ఇక్కడ ఉన్నటువంటి ఈ షెడ్ కోసం ఎంతో ప్రయత్నం చేసిన తర్వాత ఒక సర్వాంగ సుందరమైనటువంటి వేదికను మనం తయారు చేసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా అనేక దేవాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కల్పన జరుగుతూ ఉన్నది. దీనికి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మనమందరం ఇప్పుడు కన్నుల పండుగగా నరసింహస్వామి వారి కళ్యాణాన్ని చూసినాం. స్వామివారు ఎవరు, ఏ అవసరం కోసం ఆయన నరసింహుడుగా అవతారం ఎత్తాల్సి వచ్చింది? ప్రపంచంలో సావు అనేది ఒక దేవతలకు తప్ప ఈ సృష్టి మర్మం, ఈ సృష్టి ధర్మం పుట్టినటువంటి ప్రతి జీవి గిట్టక తప్పదు. దుర్మార్గుడైనటువంటి హిరణ్యకశపుడు ఈ భూమి మీద ఎవరి చేత నాకు మరణం లేదు, నేను శాశ్వతం అని విర్రవేగి అహంకారంతో తన కొడుకైనటువంటి ప్రహ్లాదుడు నిత్యం హరినామ స్మరణలో మునిగి తేలి తన జీవితాన్ని చరితార్థం చేసుకునేటువంటి క్రమంలో ఎవడురా హరి,
ముల్లోకాలను జయించినటువంటి బలాఢ్యుణ్ణి నేను. నా ముందు నీ హరి ఏం చేయలేడు అనేటువంటి క్రూరపు వికటాట్టహాసం చేస్తే ఉన్నడా హరి, వస్తాడా నిన్ను రక్షిస్తాడా అని అంటే ఆ ప్రహ్లాదుడు అన్నటువంటి మాట నాకు ఇప్పటికీ ఆ సినిమాలోని డైలాగ్ చెవులో గెంగురు అంటూనే ఉంటుంది. ఇప్పటి వరకు నన్ను కాపాడుతున్నది ఎవరనుకుంటేవి, నువ్వా తండ్రి? కాదు, ఆ హరే నన్ను కాపాడుతా ఉన్నాడు అని అంటే చూయించురా నీ హరిని అంటే ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెతికి చూసి నీ అందరిదే కలడు దాని వాటిని వెళ్తాయి.